అందరికీ నమస్కారం. ఈరోజు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్న వీడియో శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు అని అందరూ చర్చ నడుస్తుంది. హ్యూమన్ రైట్ కమిషన్ కూడా ఏదో నోటీస్ పంపించిందని చెప్పేసి వీడియోలో వింటున్నాను. కాదండి, అమ్మాయి అనసూయ యాక్టింగ్లో అవి బాగానే చేస్తుంది కదా. శివాజీ గారు అనసూయకు ప్రత్యేకించి చెప్పలేదు కదా. మనము భారతదేశంలో బతుకుతున్నామనే విషయం మర్చిపోతున్నట్టున్నారు అనసూయ గారు. అన్ని మతాలకి, అందరి దేవుళ్ళకి పెట్టింది పేరు భారతదేశం. నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, ఇలాగే వల్గర్గా ఉంటా అంటే అది నీ వ్యక్తిత్వం, దానికి ఎవ్వరు కాదనరు. కాకపోతే విషయం ఏంటంటే శివాజీ గారు చెప్పింది ఆడపిల్లలు కదా, ఇలా ఉండొద్దు, ఇలా ఉండడం పద్ధతి కాదు, ఆడపిల్లల యొక్క క్షేమం గురించి ఆలోచించి మాట్లాడడం జరిగింది శివాజీ గారు. అంతవరకే తప్ప ఎవరికి ఉద్దేశించి కాదు, ఎవరికి ద్వేషించడానికి కాదు. ఒకసారి మీ అంతరాత్మతో మాట్లాడిన అందరూ మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో, మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరింట్లో తల్లులు కూతురు ఉన్నారు. అయినా సరే ఒక విషయానికి మంచి విషయాలు చెప్పినప్పుడు మనమందరం అర్థం చేసుకొని ఒక మంచి విధానంలో నడుచుకోవడం మన పద్ధతి. తను చెప్పిండు, నీకు నచ్చలేదు వదిలేయి, నీ గురించి చెప్పలేదు కదా. సమాజంలో ఎన్నెన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఆ దారుణాలు జరగొద్దు, జరగకుండా కాపాడే బాధ్యత భారతదేశ పౌరుడిగా తను కూడా తనకు తోచిన విధంగా, తనకు చెప్పడం రాలేదేమో, కాకపోతే తనకు చెప్పే విధానంలో తేడా ఉందేమో కానీ ఒక భారత పౌరుడిగా తను మాట్లాడింది శివాజీ గారు వాస్తవమే. అది నిజము, ముమ్మాటికి ఖచ్చితంగా. దానికి మనమందరం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉంటేనే సభ్య సమాజంలో అందరం కూడా మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నమస్కారం.